నమస్తే. నేను ముంబై నుండి పూజా గురుసింగ్. నేను వృత్తిరీత్యా ఒక టీచర్ని. ప్రస్తుతం రిటైర్డ్ జీవితాన్ని గడుపుతున్నాను. చాలా సంవత్సరాల క్రితమే నా భర్తను కోల్పోయాను. అప్పటి నుండి నేను మరియు నా కుమారుడు పూర్తిగా శ్రీ అమ్మా భగవాన్ వారి దివ్య కృపలోనే జీవిస్తున్నాము. ఒక కుటుంబ సభ్యుడిలా వారు మమ్మల్ని చూసుకుంటూ కాపాడుతూ వచ్చారు. నా జీవితంలో నేను ఎన్నో అద్భుతాలను అనుభవించాను. వాటిలో సహస్రనామ హోమం అత్యంత ముఖ్యమైనది, అత్యంత ప్రభావవంతమైనది. దీనికి నేను శ్రీ అమ్మా భగవాన్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. 2024లో జరిగిన సహస్రనామ హోమ సమయంలో నేను ఊహించలేని ఒక అద్భుతాన్ని అనుభవించాను. సహస్రనామ హోమ కాన్ఫరెన్స్ లో నేను నా తల్లిదండ్రుల మోక్షం కోసం ప్రార్థించాను. అలాగే వారి ఆశీర్వాదాలను కూడా కోరుకున్నాను. హోమం పూర్తయ్యాక బయటకు వచ్చిన వెంటనే నా ఇంటి దగ్గర నుండి సింధీవాడిలో నివసిస్తున్న నా టెనెంట్ నుండి నాకు ఫోన్ వచ్చింది. మీ పేరుతో ఒక లేఖ వచ్చింది అని చెప్పారు. ఆ లేఖ తీసుకున్న తర్వాత నేను ఆశ్చర్యంతో నిండిపోయాను. అది నా తల్లిదండ్రులకు సంబంధించిన షేర్ల గురించి ఉన్న లేఖ. ఆ షేర్లలో నా పేరు 2వ హోల్డర్గా ఉందని తెలిసింది. ఈ విషయం గురించి నాకు అసలు తెలియదు. అంతేకాకుండా ఆ షేర్ల విలువ చాలా పెద్ద మొత్తం అని తెలిసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది పూర్తిగా ఊహించని అద్భుతమైన దివ్య వరంగా అనిపించింది. అంతేకాదు, ఆ షేర్లను క్లెయిమ్ చేయడానికి అవసరమైన అన్ని ప్రక్రియలు కూడా చాలా సులభంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తయ్యాయి. ప్రతిదీ దివ్యశక్తి స్వయంగా చూసుకుంటున్నట్లుగా అనిపించింది. హోమం తర్వాత నా అంతరంగంలో కూడా ఒక గొప్ప మార్పు జరిగింది. శ్రీ అమ్మా భగవాన్ వారితో నా అనుబంధం ఒక్కసారిగా మరింత లోతుగా, బలంగా మారినట్లు స్పష్టంగా అనుభవించాను. ఆ బంధం ఎంతో సజీవంగా, ఎంతో వ్యక్తిగతంగా మారింది. ఈ అందమైన, ఊహించని అద్భుతం ద్వారా నా బంధం శ్రీ అమ్మా భగవాన్ వారితో మరింత గాఢమైంది. అలాగే ప్రతి సహస్రనామ హోమం తర్వాత అమ్మా భగవాన్ వారిపై నా విశ్వాసం మరియు అనుబంధం రోజురోజుకు మరింత పెరుగుతున్నట్లు నేను స్పష్టంగా గమనిస్తున్నాను. అనంతమైన దివ్య కృపను కురిపిస్తున్న నా ప్రియమైన అమ్మా భగవాన్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జై బోలో ఐశ్వర్య ప్రదాత శ్రీ అమ్మా భగవానుకి జై.